కానీ ఒకసారి నాలుగు సరేసి బెరం మన గ్రామ పార్టీ ఎవరు సార్ మీరు పట్టుకోండి మీరు కట్ చేస్తున్నట్టు పెట్టుకోండి. నేను ఓపెన్ చేయాలి అన్ని ఆళ్ళతో ఓకేనా? ఓకే. సార్ ఓకే సార్. నేను కూడా పెడతాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కూటమి భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మార్చింది. హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఆధ్వర్యంలో, సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం, బాపట్ల రూరల్ మండలంలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 3 కోట్ల నిధులతో 16 సిమెంట్ రోడ్లు మరియు 30 గోకులాలు పూర్తి చేసుకుని పల్లి పండగ సంక్రాంతి ముందస్తుగా పల్లి పండగ అనే ఒక కార్యక్రమం చేస్తూ ఆ కార్యక్రమంలో ఈ రోడ్లన్నీ ప్రారంభాలు చేయటం అనేది ఒక మంచి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నాను. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో ప్రజలు ఎలాగా ఆ ప్రభుత్వ పరంగా ఉన్నారో, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా రాష్ట్రంలో ఎక్కడా వేయకుండా ఆ ప్రభుత్వం అభివృద్ధి అనేది పూర్తిగా మరిచిపోయి ప్రవర్తించిన తీరు మనందరికీ తెలుసు. ప్రజలు పెద్ద ఎత్తున 164 సీట్లు గెలిపించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో ప్రజల పాత్ర ఎలా ఉందో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజలకి అందించాల్సిన మంచి పనులన్నీ కూడా అందులో భాగంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద రోడ్లు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నాయి కానీ రోడ్లు ఇలా వచ్చి పట్టుమని 6 నెలలు అవ్వకుండానే ఈరోజు ఈ ఒక్క మండలంలోనే 16 రోడ్లు వేయటం జరిగింది, 30 గోకులాలు కట్టడం జరిగింది, 3 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. ఇది ఒక మంచి ప్రభుత్వం పరిపాలన ఎలా చేయగలుగుతుందో ఈ సందర్భంగా నిరూపించుకోవటం అయింది. ఇంకా ఎన్నో మున్సిపాలిటీ వ్యవస్థ కానివ్వండి, ఇప్పుడు సులభతరమైన భవన నిర్మాణాలకి కొత్తగా పాలసీ రాబోతా ఉంది. ఆ పాలసీ కూడా పండగ తర్వాత వస్తుంది. ముందస్తుగానే ఈరోజు పేపర్ ప్రకటన ద్వారా నేను ఆనరబుల్ సీఎం కానివ్వండి, మున్సిపల్ శాఖ మంత్రి కానివ్వండి అవన్నీ తెలియజేశారు. చాలా క్లియర్ పాలసీ, ఈజీ పాలసీ, స్పీడ్ డూయింగ్ పాలసీ ఇప్పుడు మనం ప్రవేశపెట్టాం.
మీద వేద్దామ్మా, కింద వేయండి, మీద వేద్దాం సార్. ఈ